ఏమైంది పారు? అది నేను మిమ్మల్ని అడగాలి సార్. అదే ఏం జరుగుతోంది ఇక్కడ? నిత్య గర్భవత, నిత్య గర్భిణి అన్న విషయాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. సార్, విషయం తెలిసి కూడా మీరు సైలెంట్గా ఉన్నారంటే నిత్య ప్రెగ్నెంట్ అన్న విషయం మీకు తెలుసు కదా. అయినా విషయం తెలిసాక కూడా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు సార్. కర్ణా సార్, మీరు నాకు ముందు నుంచే తెలుసు. మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీ మొహంలో చిరునవ్వు మిస్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడెందుకో మీ మొహంలో ఆ నవ్వు లేదు. మీరెందుకో సంతోషంగా లేరనిపిస్తోంది. ఇక నిధి ఎప్పుడూ పాదరసంలాగా సంతోషంగా నవ్విస్తూ తిరిగేది. పటపటామని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అందర్నీ నవ్విస్తూ తాను నవ్వుతూ సంతోషంగా ఉండేది. కాని ఈరోజు నేను 10 మాట్లాడితే తను ఒక్క మాట మాట్లాడుతోంది. ఏదో సమస్య ఉంది. ఆ సమస్య ఏంటో నాతో పంచుకోండి సార్. మీకు నాతో పంచుకోవడం కష్టమనిపించొచ్చు, కానీ నేను మీకు విషయం చెప్పాలి. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. తనతో ఎప్పుడూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు నేను. ఎప్పుడు ఇంత దగ్గరగా నిలబడి ఏది అడగలేదు, ఏది పంచుకోలేదు కూడా. కానీ ఈరోజు మీరు నా సొంత అన్నయ్య అనుకుని అడుగుతున్నాను. అది ఏ సమస్య అయినా సరే నాతో పంచుకోండి సార్. చెప్పండి సార్. ఇది మారుగుడి శివన్న ఇల్లు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి మా ఇంటికి ఎంతో పేరుంది. అందుకే ఈ ఇంటి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను కేవలం మాట వరుసకోలేదా ఈ విషయం తెలుసుకోవాలన్న కుతూహలంతో అడగట్లేదు సార్. అది ఎటువంటి సమస్య అయినా నా నుండేమైనా హెల్ప్ అవుతుందేమోనని కన్సర్న్తో మీ చెల్లెలి స్థానంలో ఉండి అడుగుతున్నాను. చెప్పండి సార్. ఎవ్వరు ఏదడిగినా ఇచ్చే కర్ణ ఈ చెల్లెలడిగే ప్రశ్నకి జవాబివ్వరా? ఇస్తాను పారు. నీ స్థానంలో ఇంకా ఎవరున్నా కానీ నేను చెప్పలేకపోయేవాడిని. అన్న అనుబంధం కలిపావు. ఆ బాంధవ్యానికి విలువిచ్చి చెప్తాను. నాకు నిత్యకు పెళ్లి కాలేదు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. తను పెళ్లి మండపం నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. అక్కడ నాని ఆమె బలవంతంతో, మా వాళ్ళ బలవంతంతో ఈ పెళ్లి జరిగిందే బలవంతంగా. అక్కడ సప్తపది నడుస్తున్నప్పుడే నాకు తెలిసింది నిత్య ప్రెగ్నెంట్ అని. ఆ బిడ్డకు తండ్రి తేజస్. అయితే మీరు నిధి ఒకరినొకరు ప్రేమించుకున్నారా? నేనీ విషయం అనకపోయినా నీకెలా తెలిసింది? ప్రేమ మనసనే గర్భగుడిలో పుడుతుంది. దాన్ని బయటికి ఊరేగించే ఉత్సవమూర్తి కళ్ళు.